ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రన్విత రెత్తవేరా బ్లాగ్స్. అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి కుల్ఫీ ఐస్ క్రీమ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. 1 లీటర్ హోల్ మిల్క్ తీసుకొని ఒక బౌల్ నీట్గా వాష్ చేసుకొని అందులో మిల్క్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. మిల్క్ మంచిగా బాయిల్ అవ్వాలి. అంటే ఉండాలంటే పౌడర్ అవుతుంది, పౌడర్ వస్తుంది, పౌడర్ పాకర్ లాగా వస్తుంది. ఆ పౌడర్ పాకర్ పట్టకుండా వేసుకోవాలి. ఓకే, తిప్పుతూనే తిప్పు. ఇది పిస్తా కాదు, చిన్న ఎందుకు చేయాలంటే ఆల్మండ్ నోటికి బాదం పెద్ద కాదు మజా రాదు, జీడిపప్పు వేసి మజా వస్తుంది. ఏం చేయాలి అవి? సాంబ్రాణి అసలు జాఫ్రాని ఛాయ్ తాగుతుంటే కూడా ఇట్లే సేమ్ ఫ్లేవర్ వాసన వస్తుంది. స్వాద్ తినాలి. వేస్తారు ఎక్కువ యూపీ కుల్ఫీ వాళ్ళు కొవ్వు వేస్తారు. మన పంజాబ్ వాళ్ళు అయితే కొవ్వు వేయరు, పాలని బాగా మరగబెడతారు. పంజాబ్ ఢిల్లీ వాళ్ళు అన్నట్టు ఎక్కువ యూపీ వాళ్ళు వేస్తారు, కానీ మస్తు టేస్ట్ ఉంటుంది. ఇంత పల్సగా నీళ్ళు ఉండదు, స్టిక్కీగా ఉండాలి కొంచెం. ఇట్లా అంటే థిక్నెస్ ఉండాలి. అలా పట్టుకుంటే థిక్నెస్ లేదు ఇలా, కాబట్టి ఇంకా మస్తు సేపు బాగా అనాలి. అట్లా అంటారు కానీ అనాలి. ఏమనాలి? ఇలా కలపాలి. యాక్చువల్గా ఈ రెసిపీ ఒక రకం కాదు, ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లేక ఒక్కొక్కల దగ్గర ఒక్కొక్క తీరుగా రెసిపీ ఉంటుంది కుల్ఫీ. అందరి దాంట్లో నుంచి ఒక్కొక్క రకం, అంటే అందులో ఏదేది మంచి. కొంతమంది జాఫ్రాన్ వేయరు, అసలు కస్టర్డ్ పౌడర్ వేస్తారు. అంటే నార్మల్ క్వాలిటీ వాళ్ళు జాఫ్రాన్ వేయనేయారు. యూపీ పంజాబ్ వాళ్ళే జాఫ్రాన్ వేస్తారు. ఇంకా ఈ కొవ్వ అనేది ఏమో యూపీఏలు వేస్తారు, మన పంజాబ్ వాళ్ళు కొవ్వ వేయరు. మహారాష్ట్రలో కొవ్వ వేస్తారు కానీ ఇట్లాంటి జాఫ్రాన్ ఏమి వేయరు. వాళ్ళు డ్రై ఫ్రూట్స్ వేస్తారు. అదే నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నా, కొవ్వ వేస్తున్నా, ఇంకా జాఫ్రాన్ కూడా వేస్తున్నాను. ఇలా అన్నీ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా. ఈ క్లాసిక్ ఐస్ క్రీమ్ వాళ్ళు డ్రై ఫ్రూట్స్ వేస్తుండే, వాళ్ళు మిషనరీతో తయారు చేస్తుండే. వాళ్ళ రెసిపీ వాళ్ళు నాకు చూపించలేదు, కానీ మిగతా వాళ్ళు మీరు మిడ్నైట్ బిల్ తీసుకొని పోయినప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేస్తుండే. ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ వాళ్ళు ప్యాకింగ్ చేసుకుండే. ప్రిపేర్ చేసే వాళ్ళు అలాగ బ్యాచ్ ఉంటుండే వాళ్ళది. మళ్ళా లోడింగ్ అంటే దాంట్లో ఫిలప్ చేసుకొని కప్స్లలో ఐస్ క్యూబ్స్లలో వేసుకొని సెట్ చేసుకునేది అలాగ ఉంటుంది. మళ్ళీ సప్లై చేసే బాయ్స్ అలాగ ఉంటుండే వాళ్ళ దాంట్లో. అయితే ఇది ఆల్మీస్ ఫుడ్ తెలంగాణ కుల్ఫీ అనుకోవాలి. ఇది ఏమేమి యాడ్ చేశారండి? మిల్క్, లైట్ షుగర్, మిల్క్ హోల్ మిల్క్ వేసి బాగా కలుపుకున్నాక లైట్గా షుగర్ వేసి కలుపుకొని తర్వాత జాఫ్రాన్ వేసి మళ్ళీ కలుపుకున్నాం, మళ్ళీ కొవ్వ వేసి మళ్ళీ కలుపుకున్నాం. లాస్ట్కి థిక్నెస్ అయినాక డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసాం. అంతే. వాళ్ళు కలపడం ఒక్కటే ఇలా ఎక్కువ మన పేషెన్స్కి కుల్ఫీ తయారు మంచిగా. థిక్నెస్ వచ్చిందా? థిక్నెస్ వచ్చినట్లు వచ్చింది.
పాప్సికల్స్లో ఫిల్ చేసుకొని 6 to 8 hours రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. తర్వాత చూసాక ఐస్ క్రీమ్ ఇస్ రెడీ. టేస్ట్ చేసేయాలి ఇంకా, అంతే, సింపుల్ రెసిపీ. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.